ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీ మీద ఆత్మగౌరవంతో, ఢిల్లీ మీద ఆత్మగౌరవంతో పోరాటం చేసి పార్టీ పెట్టారో అటువంటి వ్యక్తి మీద మీరు ఆత్మగౌరవం కాదు కదా, ఆయన హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఔన్నత్యం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి చెప్తుంటారు. ఆయన మాట్లాడుతూ చెప్తుంటాడు, తెలుగుదేశం పార్టీ 2024లో జనసేనతోటి, బీజేపీ తోటి ఎత్తుల్లో పొత్తుల్లో భాగంగా మేము 57% ఓట్లు సాధించాం, 94% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ తెలుగుదేశం పార్టీని, ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉందా? ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసిన సందర్భం ఉందా? మీరు చెప్తున్నారు కదా, మేము స్ట్రైక్ రేట్తో గెలిచాం, 57% ఓట్లు సాధించామని చెప్తున్నారు కదా. మీరు చెప్తుంది ఇదేనా? ఎత్తులు, పై ఎత్తులు, అవతల వాళ్ళని ఎలా తొక్కేయాలి, అవతల వాళ్ళకి ఎలా పొడి చేయాలి, ఏ విధంగా అధికారంలోకి వచ్చేయాలి అని చెప్తుంది ఇదేనా? మాట్లాడితే ఏం చెప్తున్నారు ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు? మేము యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, యూడీలో ఉన్నాం అని ఈయో చెప్తున్నారు కదా. మరి ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఎందుకు వచ్చారు? ఎందుకు ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఎన్డీఏలో వెనక్కి వచ్చేశారు? మళ్ళీ ఎన్డీఏలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఏమన్నా ఒక్కసారి ఎవరు వివరిస్తారా? ఎన్డీఏలో బయటకు వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏమన్నారు? మోడీ గారు ఒక టెర్రరిస్ట్ అనలేదా మోడీ గారిని? హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని చంద్రబాబు నాయుడు అనలేదా? మోడీ అనేవారు ఈ దేశ సంపదని కూనీ చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు విమర్శించలేదా? మోడీ అన్నవారు అసలు మోడీకే ఫ్యామిలీ లేదు, భార్య లేదు, తలాక్ లేదు, రాజకీయ విలువ లేదు, కుటుంబ విలువ లేదని చెప్పి పర్సనల్గా చంద్రబాబు నాయుడు కామెంట్ చేయలేదా? అంటే ఒక్కసారి ఎన్డీఏలో ఒకలాగా, ఒక్కసారి ఎన్డీఏలోంచి బయటకు వస్తే ఒకలాగా, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకోలాగా వెళ్ళటం అనేది ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు, ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యభిచారంతో కూడుకున్న వ్యవహారం తప్ప మరేది కాదు. ఇక ఈరోజు మాట్లాడుతుంటూ అమరావతి గురించి మాట్లాడుతూ ముందుగా ఆయన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. ఏమని? హైదరాబాదులో ఐటీ డెవలప్ చేసింది మేమే, చంద్రబాబు నాయుడు గారు అయితే నా వల్లే ఐటీ డెవలప్ అయిందని చెప్తారు. మరి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు 2004 నుంచి 2014 వరకు సుమారు 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు కదా. 2004లో 2009లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలేగా. మరి ఈ 10 సంవత్సరాల్లో మీరు ఐటీకి మీరు చేసిన అశేషమైన కృషి ఏంటో చెప్పండి ఒకసారి. ఆఖరికి హైటెక్ సిటీ ఫౌండేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ఎదురుమూలి జనార్దన్ రెడ్డి గారే కదా. మాట్లాడితే నేను ఐటీని డెవలప్ చేశా, నేను ఐటీకి నేనే ఆరాధ్యుణ్ణి, నేనే ఫాదర్ ఆఫ్ ఐటీ అని అక్కడ చెప్పి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి నేనే ఇక్కడ పునాది వేస్తున్నానని చెప్తుంటే ఎవరు నమ్ముతారు సార్? ఎవరు
మీ మాటలను విశ్వసిస్తారని అడుగుతున్నాను. మరి తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ ఆశయాల గురించి మాట్లాడుతున్నారు. నిజమే, ఎన్టీ రామారావు గారు ఆశయాలతో పెట్టిన పార్టీ. మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాలతో పెట్టిన పార్టీని వెన్నుపోటు పడడమే కాకుండా ఆయన ఏదైతే ఆచరించాడో కొన్ని పథకాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు కొనసాగించలేదు? కిలో ₹2 బియ్యం పథకానికి తూట్లు పొడిచింది మీరు కాదా? మద్యపాన నిషేధాన్ని తూట్లు పొడిచింది మీరు కాదా? ఏ విధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని మీరు బతకనిచ్చారని అడుగుతున్నాను. రాజకీయాల్ని వ్యాపారం చేసింది మీరు కదా? రాజకీయాల్లో కొత్త వరుడు కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆ పార్టీని మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంది మీరు కదా? ఇవన్నీ కూడా ఏమైనాయి మరి పథకాలన్నీ? మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు 2024లో దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ మేము 4,000 చేశాం, తల్లికి వందనం చేశాం, మత్స్యకార భరోసా చేశాం అని పథకాలు చెప్తున్నావు కదా.